ఇక నిజామాబాద్ జిల్లాలో వీడీసీల తీరును వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల నేతలు రోడ్డెక్కారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో ఆందోళనకు దిగారు. పట్టణంలోని ఎంఆర్ గార్డెన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో బీసీ కులస్తులతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజారాం యాదవ్ పాల్గొని బీసీలకు మద్దతు తెలిపారు. ఇంకో ఊర్లో రజకులు 50 రూపాయలు తీసుకోవాలి. నువ్వు 50 రూపాయల కన్నా ఎక్కువ తీసుకుంటే నెలకు బిడ్డ నిన్ను నీ చేను ఎండిపోవాలి అని చెప్పి ఆయన 2 ఎకరాలు చేను పోయొద్దు, కలుపు తీయొద్దు అని చెప్పి హుకుం జారీ చేసే సంఘటన. చేప పిల్లలు ఫ్రీ వచ్చినాయి బిడ్డ, మీరు 100 రూపాయలకే కిలో ఇవ్వాలని చెప్పి మత్స్యకారులను, బెస్తలను, ఉద్రాళ్ళ మీద హుకుం జారీ చేయడం, కుమ్మరోళ్ళ మీద, కమ్మరోళ్ళ మీద, బిషప్ల మీద ఈ కుల వృత్తులను నిషేధించి భయభ్రాంతులకు గురి చేసి మరి సంవత్సరానికి ఇంత మామూలు ఇవ్వాలని చెప్పినది ఎక్కడి రాజ్యాంగం? అదెక్కడి వ్యవస్థ? ఎవరు పెట్టింది దాన్ని? ఇది ఏం దేశం? మన దేశమా? ఇక్కడ ఏదైనా సపరేట్ ఏమైనా దేశం ఎదిగిపోయిందా? స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం దేశం కలిసింది, కానీ ఇక్కడ ఏమైనా తుకడలు మిగిలిపోయాయని అని అనిపిస్తాం. ఎక్కడ రాజ్యాంగం? ఎక్కడుంది దేశం? 48 మంది మహిళలను ఉల్లేఖ చెలగొట్టి కులవృత్తుల వాళ్ళని నిషేధించి గొర్రెలను చంపి నదిలేస్తే 25 గొర్రెలను కోసుకొని తింటే పూర్తి ఈనాతీనంగా మాట్లాడితే కలెక్టర్ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలి, కలెక్టర్ ఎస్పీలు అందుబాటులో ఉండాలని చెప్పి అని చేసింది దీని గురించా? ఇది ఎక్కడ రాజ్యాంగం?